లక్ష్మి ఆటోలో వెళ్తూ ఉంటే అప్పుడు మదన్ బైక్ మీద తనని ఫాలో అవుతూ ఇక లక్ష్మిని ఒక చోట ఆపుతాడు. ఆగు లక్ష్మి, ఆఫీస్కే కదా వెళ్తున్నావు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పి మదన్ అంటూ ఉంటే, వద్దు మదన్ గారు, మీకు ఎన్నోసార్లు చెప్పాను, దయచేసి నా దారిన నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పి లక్ష్మి అలా వెళ్ళబోతూ ఉంటే అప్పుడు మదన్ లక్ష్మి చేయి పట్టుకుంటాడు. లక్ష్మి, ఎందుకు నువ్వు నా మనసు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు? నీకు పెళ్ళయిందని తెలుసు, నీ భర్త నిన్ను వదిలేశాడని తెలుసు, ఎప్పటికీ తిరిగి రాని ఆ భర్త కోసం ఎందుకు నువ్వు నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు? ఒక్కసారి నీ మనసులో నాకు స్థానం ఇచ్చి చూడు, నేను నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటానో నీకే తెలుస్తుంది అని చెప్పి నీకు ఒక మంచి జీవితాన్ని ఇస్తానని మదన్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి మదన్తో, దయచేసి మీకు దండం పెడతాను మదన్ గారు, పదే పదే ఆ మాట మాట్లాడకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి, నేనేమి నా జీవితాన్ని ఉద్ధరించమని మిమ్మల్ని అడగడం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే మదన్ మాత్రం, అది కాదు లక్ష్మి, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో అని చెప్పి లక్ష్మి చెయ్యి పట్టుకుంటాడు. ఇక లక్ష్మి విదిలించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. వెనకాలే కారులో విహారీ అక్కడికి వస్తాడు. మదన్ లక్ష్మి చెయ్యి పట్టుకోవడం చూసిన విహారీకి విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది. ఇక వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి మదన్ చేతిని విసిరి కొడతాడు. చూర్రా, లక్ష్మికి ఎంత చెబుతున్నా అర్థం కావడం లేదు, తన భర్త కోసం ఇంకా సమయాన్నంతా కూడా వృధా చేసుకుంటుంది, మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటుంది, నువ్వైనా తనకి నచ్చజెప్పి చూడు అని చెప్పి మదన్ అంటూ ఉంటాడు. దాంతో విహారీ, ఏంట్రా నచ్చజెప్పేది? ఇంట్లో వాళ్ళందరికీ ఇందాకే చెప్పాను కదా, పదే పదే తన విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దని, మరి నువ్వెందుకు తన భర్త గురించి ఆరాలు తీస్తున్నావు? తను ఎంత ఇష్టం లేదంటున్నా ఎందుకు తన వెంట పడుతూ తనని ఇబ్బంది పెడుతున్నావని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అది కాదురా, నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, తనకు పెళ్ళైందని తెలిసిన తర్వాత కూడా నా ప్రేమను చంపుకోలేకపోతున్నాను, మరోపక్క లక్ష్మి బాధని కూడా నేను చూడలేకపోతున్నాను, తన భర్త తిరిగి వస్తాడో రాడో తెలియక బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటుంది, అందుకే తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పి మదన్ అంటూ ఉంటే, మళ్ళీ మళ్ళీ ఎందుకురా అదే మాట మాట్లాడతావో, ఒక్కసారి చెబితే నీకు అర్థం కాదా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. లేదురా, ఈరోజు ఎలాగైనా సరే ఈ విషయం అటో ఇటో తేలిపోవాలి, లక్ష్మితో నా పెళ్ళి జరిగిపోవాలి, నువ్వు పద లక్ష్మి, నీతో మాట్లాడాలంటూ మదన్ లక్ష్మి చెయ్యి మళ్ళీ పట్టుకొని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటే విహారీ ఒక్కసారిగా మదన్ చెంప పగలగొడతాడు. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కావడం లేదరా, లక్ష్మిని వదులు అని చెప్పి విహారీ అలా మదన్ చెంప పగలగొట్టడంతో మదన్ ఎంతో బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దాంతో లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. నువ్వు బాధపడకు లక్ష్మి, ఇదంతా అసలు నా వల్లే జరిగింది, నేను నీ భర్తనని చెప్పలేని నిస్సహాయుణ్ణి నేను, నన్ను క్షమించు లక్ష్మి, నాలాంటి వాడు అసలు నీకు తగిన భర్తే కాదు, నీలాంటి మంచి గుణవంతురాలకి ఎంతో ఉన్నతమైన భర్త లభించాలి, కానీ నాలాంటి చేతకనివాడు నీకు భర్తగా దొరికాడు, నన్ను క్షమించు లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటే, విహారీ గారు దయచేసి అలా మాట్లాడకండి, నా వరకు మీరు ఎంతో గొప్పవాళ్ళు, చాలా మంచివారు, దయచేసి మిమ్మల్ని మీరు అలా తక్కువ చేసుకోకండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. లేకపోతే ఏంటి లక్ష్మి, నువ్వు నా కోసం ఎన్నో బాధలు భరిస్తున్నావు, చివరకు ముక్కు మొహం తెలియని వాడితో కూడా వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డావు, నా కోసం ఇంత చేసిన నీకు మాత్రం నేను ఏమి చేయలేకపోతున్నాను, నువ్వు మాత్రం నేను కట్టిన తాళిని నా ఆయుష్గా నీ గుండెల మీద మోస్తూనే ఉన్నావు అని చెప్పి విహారీ బాధపడుతూ ఉంటాడు. దయచేసి బాధపడకండి విహారీ గారు, మన బంధం ఎంతో విలువైంది, మనమిద్దరం భార్యాభర్తలుగా బతకకపోయినా పర్వాలేదు, కానీ మీరు కట్టిన ఈ తాళిని మాత్రం నేను ఎప్పటికీ నా గుండెల మీద మోస్తూనే ఉంటాను, చచ్చేంత వరకు ఈ తాళికి విలువిస్తూనే ఉంటాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అలా లక్ష్మి విహారీ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా విహారీ లక్ష్మి తాళి పట్టుకొని మాట్లాడుతూ ఉంటే అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా మదన్ వినేస్తాడు. దాంతో లక్ష్మి విహారీ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మదన్ ఎంతో ఆవేశంగా అక్కడికి వస్తాడు. క్లాప్స్ కొడుతూ, రే విహారీ చాలా బాగుంది, అంటే లక్ష్మి భర్తవి నువ్వే అన్నమాట, ఇన్ని రోజులు ఎందుకురా ఈ నిజాన్ని నా దగ్గర దాచావు, నన్నెందుకు ఇద్దరు కలిసి పిచ్చివాడిని చేశారని చెప్పి మదన్ విహారీ కాలర్ పట్టుకుంటాడు. మదన్ గారు దయచేసి విహారీ గారిని వదిలేయండి, ఇందులో విహారీ గారి తప్పేమీ లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, నువ్వు మధ్యలో మాట్లాడకు లక్ష్మి,
నేను ఎన్నోసార్లు అడిగాను నీ భర్త ఎవరు ఎవరు అని. ఒక్కసారైనా విహారీ పేరు చెప్పావా? విహారీయే నీ భర్త అన్న విషయం నాతో చెప్పుంటే అనవసరంగా నేను నీ మీద ఆశలు పెట్టుకునేవాడినే కాదు కదా. నేను నిన్ను నా దేవతలాగా ఆరాధించాను, నా గుండెల్లో గుడి కట్టాను. అటువంటి నువ్వు విహారీ భార్యవని తెలిసిన తర్వాత నాకు ఎంత బాధగా అనిపిస్తుందో మీ ఇద్దరికీ తెలీదు. నా గుండె 1000 ముక్కలైంది అని చెప్పి మదన్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. రే మదన్, ఈ విషయం నీకు చెప్పకూడదని కాదు, కానీ 6 నెలల క్రితం అనుకోని పరిస్థితుల్లో మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది. ఈ విషయం సహస్రకి అత్తయ్యకి తెలిస్తే మళ్ళీ కుటుంబంలో గొడవలు మొదలవుతాయి. ఇప్పుడిప్పుడే కుటుంబం మళ్ళీ కలుస్తుంది. అటువంటి కుటుంబం ఎక్కడ విడిపోతుందనే భయంతోనే ఇన్ని రోజులు ఈ విషయాన్ని దాచిపెట్టానని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. దాచిపెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నావు విహారీ? లక్ష్మిని పెళ్లి చేసుకొని ఆ విషయాన్ని దాచిపెట్టి సహస్ర మెడలో మళ్ళీ తాళి కడదాం అనుకుంటున్నావా అని చెప్పి మదన్ అంటూ ఉంటాడు. లేదురా, లక్ష్మికి అన్యాయం చేయాలని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు. తనకు న్యాయం చేయాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. కాకపోతే ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల ఈ నిజం అందరికీ చెప్పే సందర్భం రాలేదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. సరే, మీరు ఈ నిజాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు కాబట్టి మీరు చెప్పలేని ఆ నిజాన్ని నేను చెబుతాను అని చెప్పి మదన్ ఆవేశంగా ఇంటికి వస్తూ ఉంటాడు. రే మదన్, ఒక్కసారి నేను చెప్పేది వినురా. ఇప్పుడు వెళ్ళి ఇంట్లో వాళ్ళకు నిజం చెప్పొద్దు, దయచేసి నా మాట విను అని విహారీ లక్ష్మి ఇద్దరు కూడా మదన్ వెంట పరిగెడుతూ ఉంటారు. ఇక మదన్ విహారీ వాళ్ళకంటే ముందుగానే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్ళి తను ఎంతగానో ఆరాధిస్తున్న లక్ష్మి ఫోటోలను చించి డస్ట్బిన్లో పడేసి తన బ్యాగ్ అంతా కూడా సర్దుకొని కిందకి వస్తాడు. ఇక సహస్రాన్ని పిలుస్తూ, సహస్ర, నేను యుఎస్ వెళ్ళిపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటే, ఏమైంది ఇంత సడన్గా ఎందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక యమున, పద్మాక్షి వీళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. లక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఇంటికి వచ్చి టెన్షన్ పడిపోతూ ఉంటారు. నేను అమెరికాకి వెళ్ళిపోవడానికి కారణం లక్ష్మి విహారీ అని చెప్పి మదన్ అంటూ ఉంటే, అదేంటి నువ్వు యుఎస్ వెళ్ళిపోవడానికి కారణం బావ ఎలా అవుతాడు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. నేను లక్ష్మికి పెళ్ళయిందని తెలిసినా కూడా తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను, కానీ తన భర్తను కళ్ళెదుటే పెట్టుకొని తన గురించి తప్పుగా ఆలోచించానని ఈరోజు నాకు అర్థమైంది అని చెప్పి మదన్ అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు మదన్? తన భర్తను కళ్ళెదుటే పెట్టుకోవడం ఏంటి? అసలు ఎవరు తన భర్త? తన భర్త ఎవరో ఎవరికీ తెలియదు కదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, లక్ష్మి భర్త మరెవరో కాదు సహస్ర, విహారిని. విహారికి లక్ష్మికి ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది. నేను యుఎస్ వెళ్ళిపోవడానికి కారణం వాళ్ళిద్దరే అని చెప్పి మదన్ అంటూ ఉంటాడు. దాంతో సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి మదన్ నువ్వు అనేది? పట్టపగలేమైనా తాగేసి వచ్చావా? బావకు ఆ లక్ష్మికి పెళ్లి జరగడం ఏంటి అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, నేను చెప్పేది నిజం సహస్ర. కావాలంటే లక్ష్మి తాలిబొట్టు మీద ప్రమాణం చేసి నిజం చెప్పమను అని అంటూ ఉంటాడు. దాంతో సహస్ర లక్ష్మి దగ్గరికి వెళ్ళి, మదన్ చెప్పేది నిజమా? నిజంగానే మా బావకు నీకు పెళ్లి జరిగిపోయిందా? మర్యాదగా నీ తాలిబొట్టు మీద ప్రమాణం చేసి నిజం చెప్పవే అని సహస్ర అంటూ ఉంటుంది. లక్ష్మి ఏం మాట్లాడలేక ఏడుస్తూ ఉంటే, ఇక సహస్ర భయంగా విహారీ వైపు చూస్తూ విహారీ కాలర్ పట్టుకొని, బావా అది నిజం చెప్పకుండా ఏడుస్తుంది ఏంటి అంటే, మదన్ చెప్పింది నిజమా? నిజంగానే నీకు లక్ష్మికి పెళ్లి జరిగిపోయిందా అని చెప్పి అంటూ ఉంటే, అవును సహస్ర, మదన్ చెప్పింది నిజం అని విహారీ అంటాడు. ఇక దాంతో సహస్ర లక్ష్మి 2 చెంపలు వాయిస్తూ ఉంటుంది. ఎంతకు తెగించావే? నా భర్తను నా నుండి దూరం చేస్తావా? అన్యాయంగా తాళి కట్టించుకుంటావా? చావే చావు అంటూ సహస్ర లక్ష్మి 2 చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది. ఇక దాంతో విహారీ సహస్ర చెంప పగలగొట్టి, ఇంకొక్కసారి లక్ష్మిని ఏమన్నా అంటే ఊరుకునేది లేదు. లక్ష్మి నా భార్య, తనను ఎవరు ఏమన్నా సరే నేను చూస్తూ ఊరుకోను. అనుకోకుండా 6 నెలల క్రితం కొన్ని పరిస్థితుల్లో నేను లక్ష్మి మెడలో తాళి కట్టాల్సి వచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఎక్కడ ఈ 2 కుటుంబాలు విడిపోతాయన్న భయంతో ఇప్పటి వరకు ఈ నిజం బయట పెట్టలేదు అని చెప్పి, ఇందులో లక్ష్మి తప్పేమీ లేదు అంటూ విహారీ ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో
సహస్ర ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం.